రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, సాధారణ వర్షపాతం కంటే భారీ లోటు కనిపిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా 36 ప్రాజెక్టులను 35,555 కోట్లతో నిర్మించేందుకు ఇరిగేషన్ క్యాలెండర్ను విడుదల చేశామని సీఎం తెలిపారు. ఈ 36 ప్రాజెక్టులు పూర్తయితే 19.16 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందడంతో పాటు 9 లక్షల ఎకరాలకు పైగా స్థిరీకరించుకోవచ్చని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి అని, అది ఏ ఒక్క ప్రాంతానికి పరిమితమయ్యే ప్రాజెక్టు కాదని స్పష్టం చేశారు. అమరావతి శాసనసభ సమావేశాల్లో భాగంగా ఎల్నీనో ప్రభావంపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ప్రసంగించారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, సాధారణ వర్షపాతం కంటే భారీ లోటు కనిపిస్తోందని ఆయన తెలిపారు. ఎల్నీనో అంశంపై అసెంబ్లీ వేదికగా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో గ్రామాలు, రాష్ట్రాలు, దేశాల మధ్య కూడా నీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, కావేరీ జలాల విషయంలో తమిళనాడు, కర్ణాటక వివాదంలో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో రాబోయే కాలంలో రానున్న వర్షపాతంపై అంచనాలను ఆయన వివరించారు. 2026 జూన్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో సాధారణంగా 867 మిల్లీమీటర్ల వర్షపాతం పడాల్సి ఉండగా కేవలం 557 మిల్లీమీటర్లు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఏడాది అన్ని జిల్లాల్లోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని, ముఖ్యంగా జులై నెలలో కొన్ని జిల్లాల్లో 68% లోటు వర్షపాతం నమోదైందని వెల్లడించారు. అలాగే ఆగస్టు, సెప్టెంబర్ నెలలో 35% చొప్పున, అక్టోబర్లో 25%, నవంబర్లో 20% మేర లోటు వర్షపాతం ఉండే అవకాశం ఉందని, డిసెంబర్ నెలలో మాత్రం 1% అదనపు వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశారు. కాటన్ బ్యారేజీకి 2,557 టీఎంసీల నీటికి గాను కేవలం 1,071 టీఎంసీల జలాలు మాత్రమే వస్తున్నాయని, గోదావరి బేసిన్లోనూ వర్షపాతం తక్కువగా నమోదవుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. కృష్ణాతో పోల్చుకుంటే గోదావరిలో కొంతమేర నీటి లభ్యత మెరుగ్గా ఉండటంతో గడిచిన 2 ఏళ్లలో సమర్థంగా నీటి నిర్వహణ చేపట్టి పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీటిని తరలించి సుమారు 552 టీఎంసీల నీటిని పొదుపు చేసుకోగలిగామని, అదే నేడు శ్రీరామ రక్షగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని, నీటి లభ్యతకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. కృష్ణా, పెన్నా బేసిన్లో నీటి లభ్యత తక్కువగా ఉంటుందని, గోదావరిలో కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ అక్కడ కూడా సరైన నీటి నిర్వహణ చేపట్టాలని స్పష్టం చేశారు. ఎల్నీనో ప్రభావం వ్యవసాయంపై తీవ్రంగా పడే సూచనలు ఉన్నాయని, ప్రస్తుతం ప్రధాన రిజర్వాయర్లలో 586 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయని, భూగర్భ జలమట్టాలు కూడా తగ్గుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని ముందే అంచనా వేసి కార్యాచరణ చేపట్టామని, తాగునీటికి ఇబ్బంది లేకుండా ప్రణాళికలు సిద్దం చేయడంతో పాటు పరిశ్రమలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. గోదావరి మినహా ఎక్కడ పంటలు వేసినా ఇబ్బందులు తప్పవని, దీన్ని ప్రతి ఒక్కరూ గమనించి సహకరించాలని కోరారు. క్షేత్రస్థాయిలో నీటిని పొదుపుగా వాడుకోకుంటే కష్టాలు వస్తాయని, సమర్థ నీటి నిర్వహణ కోసం ఎన్ఫోర్స్మెంట్ కమిటీలను వేశామని, ప్రజాప్రతినిధులు కూడా పరిస్థితిని అర్థం చేసుకుని ప్రజలను సిద్దం చేయాలని సూచించారు. జలధార ద్వారా నీటి సంరక్షణ చర్యలు చేపట్టామని, ఎల్నీనో లాంటి పరిస్థితులు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేలా 3 ఏళ్ల కార్యాచరణ రూపొందించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ప్రజలందరినీ ఈ శాసనసభ ద్వారా అప్రమత్తం కూడా చేయాల్సిన అవసరం, బాధ్యత ఉంది. ఈరోజు ఇది మన రాష్ట్రానికే సంబంధించిన విషయం కాదు. ప్రపంచం, దేశం, రాష్ట్రం కూడా ఎల్నినో ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఎక్కడ చూసినా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాకాలంలో కూడా వర్షాలు లేని పరిస్థితి, సాధారణ వర్షపాతం కన్నా తీవ్రమైనటువంటి లోటు కనిపిస్తూ ఉంది. ఈరోజు మనందరం కూడా ఆలోచిస్తే దిశ, నాగరికత ఎక్కడ జనవనరులు ఉంటే అక్కడనే ప్రారంభమైంది. నిన్న కూడా ఈరోజు మన పేపర్లో చూస్తే ఢిల్లీలో కర్ణాటక, తమిళనాడు కావేరీ ఇష్యూస్లో ఈరోజు సుప్రీంకోర్టు కూడా కలెక్ట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. పొదుపుగా నీటిని వాడుకోవడం చాలా అవసరం. ఆ జాగ్రత్తలు తీసుకుంటే తప్ప ఈ సమస్య నుంచి మనం బయటపడే పరిస్థితి రాదు. దీనికోసం ఎక్కడికక్కడ ఎన్ఫోర్స్మెంట్ కమిటీలు ఇస్తున్నాం. రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, పోలీస్, ఎలక్ట్రికల్ శాఖల్లో వీళ్ళందరినీ పెట్టి ఎక్కడికక్కడ ఏం చేస్తే బాగుంటుందో ఇవన్నీ చేపించడం కోసం ముందుకు పోతున్నాం.
ఇక్కడుండే మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు మీరు చేయాల్సింది మీ ప్రాంతానికి ఏదో నీళ్లు ఇవ్వాలి అని తొందరపడిపోయి మీరు కానీ తొందరపాటు నిర్ణయాలు చేస్తే లాస్ట్కి వచ్చే కొద్ది సఫర్ అయ్యేది మనమే అవుతాం. ప్రజలకి కష్టకాలంలో ఉన్నప్పుడు ఎడ్యుకేట్ చేయడం కూడా చాలా ముఖ్యం. నేను అందుకే చాలా ట్రాన్స్పరెంట్గా ఏమేం చేయగలిగాం, ఒకప్పుడు ముందు జాగ్రత్తతో తీసుకున్న చర్యల వల్ల ఈరోజు కొంతవరకు వెసులుబాటు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గమ్యానికి కొత్త రెక్కలు తొడుగుతూ భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో సేవలు ప్రారంభం కావడం ఎంతో ఆనందదాయకమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది శాశ్వత మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోని అత్యుత్తమ విమానాశ్రయాల్లో ఒకటిగా ఎదుగుతుందని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గమ్యానికి కొత్త రెక్కలు తొడుగుతూ భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో సేవలు ప్రారంభం కావడం ఎంతో ఆనందదాయకమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానం విజయవంతంగా ల్యాండ్ కావడంతో రాష్ట్ర ప్రగతి చరిత్రలో ఒక అద్భుత ఘట్టంగా ఆవిష్కృతమైందని తెలిపారు. మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో నిర్మితమైన ఈ అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం రవాణా సౌకర్యాల విస్తరణ మాత్రమే కాదని ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల ఆకాంక్షలకు నిలువెత్తు రూపమని చెప్పుకొచ్చారు. ఈ విమానాశ్రయం మూలంగా కొత్త పెట్టుబడులు, పారిశ్రామిక అవకాశాలు మెరుగుపడి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మరింత విస్తరించాలని పవన్ కోరుకున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది శాశ్వత మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోనే అత్యుత్తమ విమానాశ్రయాల్లో ఒకటిగా ఎదిగి ప్రయాణికులకు అంతర్జాతీయ స్థాయి సేవలు అందిస్తూ దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ఎక్స్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు. 500 కోట్ల శాసకి నిధులతో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని నిర్ణయించామని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. బీసీ హాస్టళ్లలో 90,676 మంది విద్యార్థులు చదువుతున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే హాస్టల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. 9.75 కోట్లతో భీమిలి బీసీ గురుకుల పాఠశాలకు అదనపు భవనం నిర్మిస్తున్నామని మంత్రి సవిత వెల్లడించారు. 500 కోట్ల శాసకీ నిధులతో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలకు శాశ్వత భవనాలు నిర్మించాలని నిర్ణయించామని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. బీసీ హాస్టల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, మరమ్మతులకు నిధులు కేటాయించామని తెలిపారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మొదటి రోజు సోమవారం శాసనసభలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సవిత సమాధానాలిచ్చారు. నాణ్యమైన విద్యను అందిస్తున్న బీసీ గురుకులాలకు విపరీతమైన డిమాండ్ ఉందన్నారు. 500 కోట్ల శాసకీ నిధులతో ఎంజేపీ బీసీ గురుకులాల భవనాలు నిర్మించాలని నిర్ణయించామన్నారు. ఈ ఏడాది కొత్తగా 10 బీసీ గురుకులాలు స్థాపించామని, వాటిలో 5 రాయలసీమలో, మరో 5 ఉత్తరాంధ్రలో నెలకొల్పామని తెలిపారు. 6 బీసీ బాలికల గురుకులాలను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేశామన్నారు. బీసీ బాలికల డ్రాపౌట్ల నివారణకు జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేశామన్నారు. 50 మంది విద్యార్థుల కంటే తక్కువగా ఉన్న బీసీ హాస్టళ్లను గురుకులాల్లో విలీనం చేస్తున్నామని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీలో 32 బీసీ గురుకులాలు మాత్రమే ఉన్నాయని, 2014-19 మధ్య 75 బీసీ గురుకులాలను సీఎం చంద్రబాబు ఏర్పాటు చేశారని మంత్రి సవిత గుర్తు చేశారు. వాటిలో 25 ఎంజీపీలకు శాశ్వత భవనాల కోసం 40 కోట్లను ఆనాడు మంజూరు చేయగా 70-80% మేర పనులు సైతం పూర్తయ్యాయని అన్నారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం బీసీ గురుకులాలను పట్టించుకోకుండా గాలికి వదిలేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అసంపూర్తిగా నిలిచిపోయిన భవనాలకు నిధులు మంజూరు చేసిందన్నారు. గోనబావి, మడకశిర, రొద్దం, పులివెందుల సహా పలు ప్రాంతాల్లో ఉన్న గురుకులాల పనులు పునఃప్రారంభించామని, త్వరలోనే వాటిని పూర్తి చేసి బీసీ బిడ్డలకు అంకితం చేస్తామని తెలిపారు. బీసీ హాస్టల్స్ లో 90,676 మంది విద్యార్థులు చదువుతున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే హాస్టళ్ల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి సవిత తెలిపారు. సీఎస్ఆర్, డిస్టిక్ట్ మినరల్ ఫండ్స్ ద్వారా హాస్టళ్ల మరమ్మతులు చేపట్టామన్నారు. పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న హాస్టళ్లను వేరే భవనాల్లోకి షిఫ్ట్ చేశామన్నారు. మరికొన్నింటిని గుర్తించామని, వాటిని కూడా త్వరలో షిఫ్ట్ చేస్తామని తెలిపారు. హాస్టల్స్ లో మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, సీసీ కెమెరాలు, ఆర్ఓ ప్లాంట్లు, ఇన్వర్టర్లు, దోమతెరలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎఫ్ఆర్ఎస్ విధానం ప్రవేశపెట్టి వార్డెన్లు, విద్యార్థుల హాజరు శాతాన్ని మెరుగుపరిచామన్నారు.
హాస్టల్స్ లో పారిశుద్ధ్య నిర్వహణకు 1291 మంది పారిశుద్ధ్య సిబ్బందిని 142 మంది కుక్ కమిటీలను నియమించామని చెప్పారు. 2026-27 బడ్జెట్లో హాస్టళ్ల మరమ్మతులకు 20 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. 2019-24 మధ్య ఆనాటి ప్రభుత్వం హాస్టళ్ల కనీస మరమ్మతులకు, వసతులకు నిధులు కూడా కల్పించలేదని మంత్రి సవిత తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ హాస్టల్స్ లో 90,676 మంది విద్యార్థులు చదువుతున్నారు. సాధ్యమైనంత వరకు లాస్ట్ 2 years నుంచి ఏదైతే గత ప్రభుత్వంలో కనీస వసతులు కూడా లేక, కనీస మరమ్మతులు కూడా చేయక ఇబ్బంది పడుతున్న సమయంలో మళ్ళీ మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే CSR ఫండ్స్ ద్వారా, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ద్వారా, అదే విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లగానే కొన్ని రెనోవేషన్స్ కూడా డబ్బులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. కొన్ని హాస్టల్స్ అయితే మేము రెనోవేషన్స్ అన్ని చేశాము. ఎక్కడైతే ఇప్పుడు మాధవిరెడ్డి గారు చెప్పిన అలాంటి బిల్డింగ్స్ కి అయితే వేరే చోట్లకు షిఫ్ట్ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నాము. కొన్ని చోట్ల షిఫ్ట్ కూడా చేశాము అధ్యక్ష. హాస్టల్స్ లో మరమ్మతులతో పాటు సింధూరారెడ్డి గారు అడిగినట్లు ఏమేమి వసతులు ఏర్పాటు చేశామో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అని బీసీ హాస్టల్స్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం, RO ప్లాంట్లు ఏర్పాటు చేశాం, యూపీఎస్లు FRS ద్వారా పిల్లలు ఏ విధంగా అటెండ్ అవుతున్నారు, టీచర్లు ఏ విధంగా అవుతున్నారు, మంచి పర్ఫార్మెన్స్ కూడా పెరిగింది. అదే విధంగా దోమల నెట్ కూడా ఏర్పాటు చేయడం, శానిటేషన్ వర్కర్స్ ఏర్పాటు చేశారని అడిగారు అధ్యక్ష. 1291 మంది శానిటేషన్ వర్కర్లు కూడా ఏర్పాటు చేశాం అధ్యక్ష. అదే విధంగా కుక్కు కమాటీలు అడిగారు అధ్యక్ష. కుక్కు కమాటీలు కూడా 113 మందిని కుక్కు కమాటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. 1/70 చట్టం రద్దు చేస్తామంటూ ప్రతిపక్షం చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. గిరిజనుల భూములను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని, ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. గిరిజనుల సమస్యలపై చిత్తశుద్ది ఉంటే అసెంబ్లీలో చర్చకు రావాలని వైసీపీ నేతలకు మంత్రి సవాల్ చేశారు. గిరిజనుల భూముల రక్షణకు కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మరియు స్త్రీ అండ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. 1/70 చట్టాన్ని రద్దు చేస్తామంటూ ప్రతిపక్షం చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని తెలిపారు. గిరిజనులను మభ్యపెట్టి, భయపెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో మంత్రి మాట్లాడుతూ గిరిజనుల భూ సంరక్షణ కోసం అమల్లో ఉన్న 1/70 చట్టాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. గిరిజనులు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, వారి భూములకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అసెంబ్లీలో గిరిజనుల సమస్యలపై ప్రశ్నలు వేసి సమాధానాలు వినేందుకు సభకు రాకుండా బయట గిరిజనులను రెచ్చగొట్టడం ఎంతవరకు సమంజసమని మంత్రి ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ది ఉంటే అసెంబ్లీలో చర్చకు రావాలని సూచించారు. టీచర్లకు పాఠాలు చెబుతాము, గుణపాఠాలు కూడా నేర్పుతామంటూ ర్యాలీలు చేస్తున్న వైసీపీ పార్టీ నాయకులు ముందుగా తమ గత పాలనను గుర్తు చేసుకోవాలని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పడం, చిన్నపిల్లలకు చాక్లెట్ ఇవ్వకపోతే మారాన్ చేసినట్టుగా ఉందని మంత్రి ఎద్దేవా చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ప్రజా సమస్యలపై అసెంబ్లీలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గిరిజన సంక్షేమంపై తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని మంత్రి ఆరోపించారు. ఐటీడీఏలను నిర్వీర్యం చేయడంతో పాటు గిరిజనుల కోసం అమలవుతున్న 18 పథకాలను నిలిపివేశారని విమర్శించారు. గురువింద గింజ తన కింద నలుపు ఎరగదు అన్నట్టు వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమం గురించి మాట్లాడే ముందు గత ప్రభుత్వ హయాంలో గిరిజనులకు జరిగిన అన్యాయాన్ని గుర్తు చేసుకోవాలని సూచించారు. జీవో నెంబర్ 3 విషయంలో కూడా వైసీపీ వైఖరిపై మంత్రి ప్రశ్నలు సంధించారు. జీవో నెంబర్ 3 రద్దయిన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. గిరిజన ఉద్యోగ విద్యా హక్కులపై అప్పటి ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రజలు మరిచిపోలేదన్నారు. జీవో నెంబర్ 3 అయినా, డిఎస్సి అయినా గిరిజనుల సమస్య ఏదైనా వైసీపీ పార్టీ ఆలస్యంగానే స్పందిస్తుందని మంత్రి విమర్శించారు. సమస్యలు వచ్చినప్పుడు ముందుండి పరిష్కారం కోసం పనిచేయాల్సిన ప్రతిపక్షం రాజకీయ ప్రయోజనాల కోసం గిరిజనులను రెచ్చగొట్టడం సరికాదన్నారు. ప్రతిపక్ష నేత ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి ఉందని, ఆయన తాడేపల్లిలో ఉంటాడో బెంగళూరులో ఉంటాడో ఎవరికీ తెలియదని మంత్రి ఎద్దేవా చేశారు. గిరిజనుల భద్రత, సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి స్పష్టం చేశారు. గిరిజనులు ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని నమ్మకుండా ప్రభుత్వంపై నమ్మకం ఉంచాలని కోరారు. ఏదైనా ఒక దాని మీద మాట్లాడేటప్పుడు సంవత్సరం క్రితం జరిగిన డిఎస్సీ మీద మాట్లాడడానికైనా, 2 సంవత్సరాల క్రితం పోయిన దాని మీద 2 సంవత్సరాల తప్ప కోర్టులో వేసిన జీవో నెంబర్ 3 మీదైనా ఏది మాట్లాడినప్పుడైనా కనీస జ్ఞానం, బుద్ధి ఉండాలి. ఈ 170 యాక్ట్ కూడా నా గిరిజన సోదరీమణులందరికీ చెప్తున్నాం. 170 యాక్ట్ భూ రక్షణ చట్టాన్ని కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యత. ఖచ్చితంగా ప్రభుత్వం కాపాడుతుంది. గిరిజనులతో ఖచ్చితంగా గిరిజనులను రక్షించాలని
గిరిజనులను కాపాడాలని, గిరిజన హక్కులను పూర్తిగా సంరక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారమే ఈరోజు అన్ని రకాలుగా గిరిజనుల కోసం మీరు ఏదైతే 18 పథకాలు వదిలేస్తారో ఆ 18 పథకాలు ఈరోజు పునరుద్ధరించాం. ఐటీడీఏలు అన్నీ మళ్ళీ ఓపెన్ అయ్యాయి. ఐఏఎస్ ఆఫీసర్లను అక్కడ పీఓలుగా ఉంచాం. అలాగే ట్రైకార్ లోన్లు, మీరు తీసేసిన ట్రైకార్ లోన్లు ఈరోజు ఇస్తున్నాం. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ మళ్ళీ నడిపిస్తున్నాం. అన్ని రకాలుగా వెళ్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా 50 సంవత్సరాలకే గిరిజనులకు పెన్షన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం అంటే మాదే. కాబట్టి అన్ని రకాలుగా గిరిజనులు ఆదుకుంటామని మీకు. నగరంలోని ఆర్యూబీలు, ఆర్ఓబీల పనుల్లో ఉన్న అడ్డంకులు, టెండర్ల జాప్యంపై చర్చించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. రైల్వేతో సంబంధం ఉన్న డ్రైనేజీ సమస్యలతో పాటు మధురానగర్, వాంబే కాలనీ, ఆర్యూబీ వద్ద పైప్లైన్ మార్పు అంశంపైన చర్చించినట్లు తెలిపారు. వచ్చే వారంలో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి పనులు త్వరగా ప్రారంభించి విజయవాడలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు కృషి చేస్తామని ఎంపీ తెలిపారు. విజయవాడ నగరంలో రైల్వే, మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన అభివృద్ధి పనుల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ లక్ష్మీశా సమక్షంలో ఎంపీ కేశినేని చిన్ని రైల్వే, వీఎంసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో రైల్వే శాఖలో మంజూరైన ఆర్యూబీలు, ఆర్ఓబీలకు సంబంధించి ఆర్&ఆర్ ప్యాకేజీలు, వీఎంసీ పరిధిలో టెండర్ ప్రక్రియలో ఏర్పడిన జాప్యంపై చర్చించారు. ముఖ్యంగా కొత్త రాజరాజేశ్వరిపేట నుంచి పాత రాజరాజేశ్వరిపేట వరకు ఆర్యూబీ ఎల్సీ నెంబర్ 8 గుణదల ఎర్రకట్ట వంతెన పనులకు సంబంధించిన సమస్యలను 2 శాఖల అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని నిర్ణయించారు. విజయవాడ నగరంలోని రైల్వేతో సంబంధం ఉన్న డ్రైనేజీ సమస్యల పరిష్కారంపైన సమావేశంలో చర్చ జరిగింది. మధురా నగర్ నుంచి వాంబే కాలనీ వైపు వెళ్లే ఆర్యూబీ వద్ద నీటి పైప్లైన్ మార్పునకు సుమారు 6 కోట్ల వ్యయం అవుతుందని వీఎంసీ అధికారులు అంచనా వేసిన నేపథ్యంలో ఆ వ్యయాన్ని రైల్వే శాఖ భరించాలని ఎంపీ కోరారు. ఈ అంశాన్ని పరిశీలిస్తామని రైల్వే అధికారులు హామీ ఇచ్చారు. వచ్చే వారంలో సమస్యలన్నింటిపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి టెండర్ ప్రక్రియను పూర్తి చేసి ఆర్యూబీలు, ఆర్ఓబీల పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. రైల్వే, వీఎంసీ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేసి విజయవాడలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు కృషి చేస్తున్నామని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. త్వరలోనే సమస్యలకు పరిష్కారం చూపించి పనులు ప్రారంభమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కలెక్టర్ గారి సమక్షంలో రైల్వే వారు మరియు మున్సిపల్ కార్పొరేషన్ ఇద్దరి సిబ్బందితో కొన్ని కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ ఆర్యూబీ కొన్ని రైల్వేలో శాంక్షన్ అయినా కూడా కొన్ని ఆర్&ఆర్ ప్యాకేజీలో కొన్ని అడ్డంకులు, అంతేకాకుండా మున్సిపల్ కార్పొరేషన్లో కొన్ని సమస్యల వల్ల ఈ కోఆర్డినేషన్ వల్ల కొంచెం లేట్గా టెండర్ ప్రక్రియ లేట్ అయింది. దాన్ని అందరం కూడా కూర్చుని ఆ ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించుకుని ముఖ్యంగా కొత్త రాజేశ్వరిపేట టు పాత రాజేశ్వరిపేట 1E, ఆర్యూబీ, ఎల్సీ నెంబర్ 8 గుణదల, వీటికి తోడు ఎర్రకట్ట వంతెన, ఈ మూడిటికి ముఖ్యంగా టెండర్లు లేట్ అవటం జరిగింది. కాబట్టి వెంటనే రెండు డిపార్ట్మెంట్ వారు కూర్చుని వాటిని పరిష్కరించే విధంగా అందరి సమక్షంలో ఒక అగ్రిమెంట్కి వచ్చారు. అంతేకాకుండా ఇవాళ విజయవాడ నగరంలో ఎన్నో డ్రైన్లు, రైల్వే వారితో సంబంధం ఉన్న డ్రైన్లు ఉన్నాయి. వాటిని కూడా పరిష్కరించే విధంగా ఇవాళ సమావేశంలో మాట్లాడటం జరిగింది. దగ్గరికి వెళ్ళే ఆర్యూబీకి వాటర్ పైప్ లైన్ మార్చాలి. దానికి సుమారు 6 కోట్లు ఖర్చు అవుతుందని కార్పొరేషన్ వారు ఒక ఎస్టిమేట్ ఇచ్చారు. అది కూడా రైల్వే వారు చేయాలని ఈ సమావేశంలో కోరటం జరిగింది. తప్పకుండా వారు దాన్ని పరిశీలిస్తున్నారు. మొన్న కూడా జీఎం గారు వచ్చినప్పుడు ఆ రైల్వే లైన్ మంచినీళ్ళ పైప్ లైన్ కూడా రైల్వే డిపార్ట్మెంట్ వారే చేయాలన్నాం. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించి వచ్చే వారంలో ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసి రైల్వే వాళ్ళు టెండర్కి వెళ్ళి ఈ ఆర్యూబీలు, ఆర్ఓబీలు అన్నీ వచ్చే విధంగా కృషి చేయడానికి ఈ సమావేశం చక్కగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని దేవస్థానం కార్యనిర్వహణాధికారి వికే సేనానాయక్ మర్యాదపూర్వకంగా కలిసి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. ఈ సందర్భంగా దేవస్థానం స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వేద పండితులు, అర్చకులు మంత్రికి అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలు అందజేశారు. భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని, సామాన్య భక్తులకు జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి సత్వర దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. దసరా ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ప్రణాళికాబద్ధంగా చేపట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించినట్లు ఈవో సీనా నాయక్ తెలిపారు.
శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. దుర్గామల్లేశ్వర స్వామి దేవత అనుగ్రహ ప్రసాదేన సంపూర్ణ శరీర ఆరోగ్యత సిద్ధిరస్తు. శరీరేణ అంతర్రుగ్మత నివారణ సిద్ధి ద్వారా ఆయుష్యాభివృద్ధిరస్తు. సకల శ్రేయోభివృద్ధిరస్తు. రాజద్వారే రాజముఖే సర్వదా సిద్ధిరస్తు. మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఖండిస్తూ బాధ్యతాయుతంగా మాట్లాడాలని హితవు పలికారు. గ్రూప్ 1 నియామకాలు, డిఎస్సిపై ఆరోపణలు నిజమైతే రెండింటిపైన ఒకేసారి సిబిఐ విచారణ జరిపించాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. నాగబాబుకు కేబినెట్ హోదా, పదవి, బీసీ రిజర్వేషన్ అమలుపైన ప్రభుత్వ తీరును బొత్స తప్పుబట్టారు. మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. అచ్చెన్నాయుడు వాడిన భాష సరికాదని, బాధ్యతాయుతంగా మాట్లాడడానికి కనీస ఆలోచన ఉండాలని హితవు పలికారు. సదరు వ్యాఖ్యలను అచ్చెన్నాయుడు లేదా టీడీపీ ఫ్లోర్ లీడర్ తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ముద్రగడ పద్మనాభం మరణం తర్వాత కూడా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరైన పద్ధతి కాదని ఆక్షేపించారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1 నియామకాలపై అక్రమాలు జరిగాయని చేస్తున్న ఆరోపణలను బొత్స ఖండించారు. నిజంగా అక్రమాలు జరిగాయని భావిస్తే గ్రూప్ 1తో పాటు ప్రస్తుత డిఎస్సిపై కూడా ఒకేసారి సిబిఐ విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో స్థానిక పోలీసు వ్యవస్థపై తమకు నమ్మకం లేదని, పోలీసులే గంజాయి విక్రయిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. క్రమశిక్షణ పాటించడంలో భాగంగానే గతంలో తనపై ఆరోపణలు వచ్చినప్పుడు మంత్రి పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. కొణిదెల నాగబాబుకు కేబినెట్ హోదాతో కూడిన గ్రీన్ కమిటీ చైర్మన్ పదవి దక్కడంపై బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇవ్వరని ముందే గ్రహించిన పవన్ కళ్యాణ్, నాగబాబు ఇద్దరూ చర్చించుకొని తమ సొంత శాఖ నుంచే కేబినెట్ హోదా పదవిని కేటాయించుకున్నారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే వాగ్దానాలు చేస్తున్నారని స్పష్టం చేశారు. వర్డ్ మళ్ళీ అనకూడదు, కానీ నన్ను ఉద్దేశించే దద్దమ్మ అన్నాడు. కానీ ఒక బాధ్యత పదవులు ఉన్న వ్యక్తులు ఆ పార్టీ కూడా ఆలోచించుకోవాలి. ఇలాంటి వ్యక్తిగా పార్టీలో ఉండడానికి అర్హుడా, మంత్రిగా ఉండడానికి అర్హుడా? పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పి బేషరతుగా దాన్ని ఆలు చేసుకోవాలి. నేను దద్దమ్మని, అతను దేంట్లో నాకంట ప్రావీణ్యం చెప్పండి. భ్రష్టు పట్టించాడు వ్యవసాయాన్ని, రాష్ట్రంలో భ్రష్టు పట్టిపోయింది. ఓ పంటకు పండలేదు. మనిషి పెరిగితే కాదు, ఎంత ఎత్తు ఇంత లాభం, బుర్ర పెరగాల. బుర్ర లేకపోతే ఏముంది? ఏదో గొప్పగా వచ్చింది కదా మాడదామంటే అది తప్పది. ఎప్పుడు తినగా మళ్ళీ 1,000 చుమడితే 4,000 మన ఎగాలు చుమడతాయి. సమయం పెట్టేది దాని మీద ఆ పార్టీ ఎవరు ఇవ్వాలి. నేను అందుకే నన్ను వచ్చి అక్కడ మా వాళ్ళందరూ వచ్చి క్షేమాపణ వద్దొద్దు, ఆ పార్టీ డిసైడ్ చేసుకుంటుందండి. ఆ పార్టీ తర్వాత రాష్ట్ర ప్రజలు చూసుకుంటారండి. ప్రజలకి తెలుస్తుంది ఆ విషయాన్ని. అది నేను దద్దమ్మన అదంతా ప్రావీణ్యం ప్రజలు తెలుసుకుంటారు అన్నాడు దద్దమ్మ. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్ గా ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు పర్యావరణ అటవీ శాఖ GORT నెంబర్ 93 జారీ చేసింది. 2047 నాటికి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అటవీ చెట్ల కవరేజీని 50% పెంచడం ఏపీ గ్రీన్ ప్రధాన లక్ష్యం. ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్ గా నాగబాబుకు కేబినెట్ ర్యాంక్ హోదాను ప్రభుత్వం కల్పించింది. ఆంధ్రప్రదేశ్లో పచ్చదనం పెంపు, అటవీ విస్తీర్ణాన్ని పెంచే లక్ష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్గా పవన్ కళ్యాణ్ సోదరుడు ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు పర్యావరణ అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన GORT నెంబర్ 93 ప్రకారం ఏపీ గ్రీన్ సొసైటీని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు గవర్నింగ్ బోర్డు, ఎగ్జిక్యూటివ్ కమిటీతో పాటు జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ గ్రీన్ డెవలప్మెంట్ ఏజెన్సీల పాలక మండళ్లను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఆమోదించిన ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కూర్పు ప్రకారం ప్రభుత్వం నామినేట్ చేసే చైర్పర్సన్ ఆధ్వర్యంలో కమిటీ పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబును ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్గా ప్రభుత్వం నియమించింది. ఏపీ గ్రీన్ లక్ష్యాలు, కార్యకలాపాల అమల్లో సమన్వయం తీసుకురావడంతో పాటు కార్యక్రమాల పురోగతిని పర్యవేక్షించే బాధ్యతలను ఆయన నిర్వహించనున్నారు.
కార్యక్రమాల పురోగతిని పర్యవేక్షించే బాధ్యతలను ఆయన నిర్వహించనున్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్గా నియమితులైన నాగబాబుకు ప్రభుత్వం కేబినెట్ ర్యాంకు హోదా కల్పించింది. ఈ హోదా ఆయన పదవిలో కొనసాగుతున్న కాలంలో వర్తించే నిబంధనలు, షరతులకు లోబడి ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడంలో ఏపీ గ్రీన్ కీలక పాత్ర పోషించనుంది. జిల్లా స్థాయిలో గ్రీన్ డెవలప్మెంట్ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లే బాధ్యత ఎగ్జిక్యూటివ్ కమిటీపై ఉండనుంది. అసెంబ్లీ సమావేశాల తొలి రోజే వైసీపీ గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించిందని జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ మండిపడ్డారు. డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ మండలిలో కూడా అడ్డగోలు నినాదాలు చేశారని ఆరోపించారు. అయితే మంత్రులు సమాధానాలు ఇస్తున్న సమయంలో కావాలని అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రసంగాలను అడ్డుకుంటే సమస్యలపై చర్చ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా అనేది ప్రజలే నిర్ణయిస్తారని, తాము కాదని స్పష్టం చేశారు. జగన్ అసెంబ్లీకి రారని, అయితే శవాలు గొడవలు జరిగితే మాత్రం వెంటనే వచ్చేస్తారని విమర్శించారు. ఎమ్మెల్సీ నాగబాబుకు కేబినెట్ హోదా కల్పించడం రాజకీయ నిర్ణయమని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కోసమే కలిసి నిర్ణయాలు తీసుకుంటారని, ఎవరు ముఖ్యమంత్రిగా, ఎవరు ఉప ముఖ్యమంత్రిగా ఉండాలనే అంశాలను వారే నిర్ణయిస్తారని చెప్పారు. కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్ల పాటు కలిసి రాష్ట్రాన్ని పాలించే విధంగా పరిపాలన కొనసాగుతుందని పంతం నానాజీ పేర్కొన్నారు. ఒక దళితులంటే గౌరవం లేదు. దళితుల ఓట్లు దండుకోవడానికి మటుకు ముందుకు వస్తూ ఉంటాం. అలాగే రాష్ట్రం అంటే ప్రేమ లేదు. ప్రతిపక్ష హోదా వస్తే మటుకు ప్రేమ వస్తుందని చెప్పి నేను తెలియజేస్తాను. ఇవన్నీ తెలియజేస్తూ ఒకటైతే చెప్తా ఉన్నాను, ఈ గొడ్డల పార్టీని రోడ్ల మీద ఇలాగే తిరిగితే మటుకు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. మొన్నే ఒకసారి కాకినాడ నుంచి అప్పీల్ చేసాం. సార్, ఇటువంటి మనిషిని మీరు కంట్రోల్ చేసేయాలి. ఎందుకంటే ఒక ప్రతిపక్ష వాదాలతో తిరిగినా, ఇంకో వాదాలతో తిరిగినా పర్లేదు, కానీ ఒక పిచ్చి వాళ్ళగా మాట్లాడుకుంటా, మావిగినట్టు అనుకుంటా, 40 సంవత్సరాలకు వయసు అయిపోయిందని అనుకుంటా, ఇటువంటి మాట్లాడుతూ పిచ్చి వాళ్ళ తిరుగుతున్నటువంటి వ్యక్తి ఎవరి మీద రాయిస్తాడో కూడా తెలియని పరిస్థితులు ఇవాళ కనపడతా ఉంది. కాబట్టి మేము అతను రోడ్ల మీద వస్తే ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి ఆ పార్టీని కానీ, ఆ మనుషులు కానీ రాష్ట్రం నుంచి నిషేధించాలని చెప్పి నేను బలంగా కోరుకుంటాను. ఎన్టీఆర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పరిశీలన కోసం ఆగస్టు 21 నుంచి 25 వరకు యాత్ర చేపట్టినట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి దొన్నేపూడి శంకర్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న 118 ఎత్తిపోతల పథకాల్లో 40 వరకు కనుమరుగైపోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం మాదిరిగానే కూటమి ప్రభుత్వం కూడా పెండింగ్ ప్రాజెక్టులను పట్టించుకోవటం లేదని ఆయన ధ్వజమెత్తారు. దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి దొన్నేపూడి శంకర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో కృష్ణానది, మునేరు, పాలేరు, వైరాయేరు, కల్లేరు వంటి నదులు మరియు నాగులు ప్రవహిస్తున్నప్పటికీ పంటలకు నీరందక రైతాంగం తీవ్ర నష్టాల పాలవుతోందన్నారు. జిల్లా వ్యాప్తంగా 118 సాగునీటి ఎత్తిపోతల పథకాల ద్వారా 1.3 లక్షల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉందన్నారు. 40 వరకు ఎత్తిపోతల పథకాలు కనుమరుగైపోయాయని పేర్కొన్నారు. నందిగామలోని 66, జగ్గయ్యపేటలో 30, మైలవరంలో 21 లివులతో పాటు తిరువురులో చెక్ డ్యాంలు ఉన్నాయన్నారు. కానీ పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ పథకాలన్నీ నేడు మూలపడ్డాయని, జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. పాలకులు నిర్లక్ష్యం వీడి సాగు, తాగునీటి పథకాలను తక్షణమే పునరుద్ధరించాలని శంకర్ డిమాండ్ చేశారు. జిల్లా అభివృద్ధికి సాగునీటి ప్రాజెక్టులు సోపానాలని, వీటిపై దృష్టి సారించాలని కోరారు. ప్రాంతమంతా కూడా ఇవాళ ఆపరేషన్ బుడమేరు అమలు చేయిందే, ఆక్రమణ తొలగించిందే, పూడికలు తీయిందే, ఆపరేషన్ బుడమేరు ప్రవాహ తీరం వెంబడి రిటైనింగ్ వాల్ కట్టిందే, ఒక్కసారిగా వాగులు వంకలు పొందిన తర్వాత బుడమేరు విశ్వరూపాన్ని చూపిస్తుంది. అది ఫలితం అనుభవించాం. కాబట్టి ఆపరేషన్ బుడమేరు అమలు చేయాలని చెప్పి దానికి తక్షణమే యుద్ధ ప్రాతిపదిక పైన అమరావతికి వేల కోట్ల రూపాయలుతో అభివృద్ధి చేస్తామని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చేయవద్దని మేము చెప్పటల్లా. కానీ రాజధాని విజయవాడ నగరంలో తిరిగి మరలా బుడమేరు విశ్వరూపం చూపిస్తే దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యత అవుతుంది. అందువల్ల ఆపరేషన్ బుడమేరుని అమలు చేయాలని చెప్పి 1000 కోట్ల రూపాయలు తక్షణమే కేటాయింపులు చేయాలని చెప్పేసి కోరుతూ సిపిఐ 3 రోజుల పాటు ఇబ్రహీంపట్నం టు విజయవాడ, 23వ తేదీ విజయవాడతో బుడమేరు పరివాహక ప్రాంతం అంతా పర్యటించిన తర్వాత ముగుస్తుంది. దీనికి రైతాంగం, ప్రజలు, ఇది ప్రజల కోసం చేసేటువంటి ప్రచార యాత్ర, ఒక మార్పు కోసం సాగేటువంటి ప్రభుత్వంలో మార్పు రావాలి.
కాబట్టి ఈ జీప్ జాతాలో పెద్ద ఎత్తున రైతాంగము ప్రజలందరూ కూడా దీనికి మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వారికి 700 రూపాయలు జీతాలు చెల్లించాల్సి ఉండగా కేవలం 100 నుంచి 200 మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. ఈ జీతాలు కూడా 6 నెలలు పెండింగ్ లో ఉంచడం దురదృష్టకరమన్నారు. ఐఎఫ్టియు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించాలని, ప్రస్తుతం చెల్లిస్తున్న జీతాలు పెంచాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం ఐఎఫ్టియు నాయకుడు రామకృష్ణ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. రోజుకి 100 నుంచి 200 రూపాయల వేతనంతో 8 గంటలు పనిచేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 700 రూపాయలు జీతాలు చెల్లించమని ఆదేశాలిస్తే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఆ జీతాలను సైతం 6 నెలలు పెండింగ్లో పెట్టడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులకు తక్షణమే పెండింగ్ జీతాలు చెల్లించాలని, కనీస వేతన చట్టం అమలు చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. బాత్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా 300 మంది పిల్లలకి ఒక ఆయా వర్కరు పనిచేయటం చాలా దురదృష్టకరం. అట్లాగే వాళ్ళకి ఇస్తున్నటువంటి జీతాలు కూడా 6 నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఇచ్చేది 200 రూపాయలు, అది మళ్ళీ బడ్జెట్ రిలీజ్ అయినప్పటికీ కూడా ఇంకా ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం. అందుకనే ఐఎఫ్టియుగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఇస్తున్నటువంటి జీతాలన్నీ ఇవ్వండి, కనీస వేతన చట్టాన్ని అమలు చేయండి, కనీసం 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. మీ లెక్క ప్రకారమే, ప్రభుత్వం చేసిన నిర్ణయం ప్రకారమే మాకు జీతాలు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు గుత్తా ఝాన్సీ మాట్లాడుతూ తమ ఇబ్బందులను వివరించారు. కనీసం గ్యాస్ కూడా సరఫరా చేయకపోవడంతో కట్టెల పొయ్యిలపైనే వంట చేయాల్సి వస్తోందని, అధికారులు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని, జీతాలు చెల్లించాలని కోరారు. మాకు ఖర్చులు, మాకు వేతనలు కూడా పెంచాలండి. గవర్నమెంట్ నిర్ణయించిన వేతన ప్రకారంగా మాకు గవర్నమెంట్ వేతనం పెంచాల్సింది. మాకు ఐఎఫ్బి టైపును కనుక ధర్నా చేయకపోతే పెరగవని చెప్పేసి మేము నూనె కూడా ఇవ్వాలి, గవర్నమెంట్ తరఫున ఇవ్వాలి. గవర్నమెంట్ గ్యాసు, కందిపప్పు, నూనె 3 సప్లైలు వాళ్ళే చేయాలండి. వాళ్ళు చేస్తేనే మాకు ఇది గ్యాస్ బండి ఇబ్బందిగా ఉంది. మాకు ఎంఈఓ వాళ్ళు వచ్చి మీరు పొయ్యిల మీద వండటానికి వీల్లేదంటున్నారు. గ్యాస్ బండ సప్లై లేదు మాకు. మేము ఏ విధంగా వండగలుగుతాం? వారేమో వద్దంటున్నారు, వీరేమో ఇవ్వట్లేదు. మేము ఏ విధంగా వండగలుగుతాం? ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల ఇళ్లను దొంగలు టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా రామలింగేశ్వర నగర్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు బత్తెన హరికిషోర్ ఇంట్లో దొంగలు బీభత్సం సృష్టించారు. హరికిషోర్ హైదరాబాద్లో బంధువుల వివాహానికి వెళ్లిన సమయంలో గత రాత్రి గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు బీరువాను ధ్వంసం చేసి అందులో ఉన్న సుమారు 1.5 లక్షల నగదు, 15 గ్రాముల బంగారం, 400 గ్రాముల వెండిని అపహరించినట్లు ఇంటి యజమాని తెలిపారు. సమాచారం అందుకున్న ఏసీపీ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అందులో ఉన్న ఐటమ్స్ అన్ని తీసుకెళ్లారు. సరే మార్నింగ్ మేము విషయం చేసి పొద్దున్నే బయలుదేరి వచ్చేసాము. వచ్చేటప్పటికల్లా 12:30 అయింది. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఫింగర్ ప్రింట్స్ ఏమీ మీరు కలిగొద్దని చెప్పడం వల్ల మేము ఇంకా పూర్తి స్థాయిలో అన్నీ చెక్ చేసుకోలేదు. ఇప్పుడు మనం అన్ని పగలగొట్టిన వాటిలో ఉన్న ఐటమ్స్ వరకు మేము తెలియజేయడం జరిగింది. దాంతోపాటు క్యాష్ కూడా ఆ బీరువాలో 1.5 లక్షల దాకా ఉన్నాయి. అవి మొత్తం మాకు సుమారు అన్నీ కలిపి ఒక 5 lakhs అరౌండ్ అలా పోయి ఉంటాయని మేము ఒక అంచనా ప్రస్తుతానికి. అయితే ఇంకా ఏమి అనేది పూర్తిగా మేము క్వశ్చన్ అయిన తర్వాత ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం చంద్రాల గ్రామానికి చెందిన భూ నిర్వాసితులు మైలవరం మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. 2016 పుష్కరాల సమయంలో రోడ్డు విస్తరణలో ఇళ్లు, స్థలాలు కోల్పోయిన సుమారు 60 కుటుంబాలు తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేష్ ఒక్కసారి చంద్రాల గ్రామానికి వచ్చి తమ పరిస్థితులను పరిశీలించాలని కోరారు. ఈ మేరకు ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి టెంట్ వేసుకుని నిరసనకు దిగారు. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే నిరసన దీక్షను ఆమరణ నిరాహార దీక్షగా మార్చుతామని నిర్వాసితులు హెచ్చరించారు.
ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును అత్యంత బాధ్యతతో స్వీకరించి క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా అధికారులు పారదర్శకత, జవాబుదారీతనం, సమర్థవంతమైన పనితీరుతో విధులు నిర్వహించాలని కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యానికి తావు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించాలని ఆదేశించారు. నగరంలోని వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కమిషనర్ ధ్యానచంద్ర ప్రజల నుంచి వినతులను స్వీకరించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాలను కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గతంలో ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల పరిష్కార పురోగతిని శాఖాధిపతులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను పెండింగ్లో ఉంచకుండా నిర్దిష్ట కాల వ్యవధిలో పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యకు మూల కారణాలను గుర్తించి పరిష్కారం చూపాలని సూచించారు. మున్సిపల్ సేవల కోసం అందుబాటులో ఉన్న పురమిత్ర యాప్లో నమోదవుతున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిర్ణీత సమయంలో పరిష్కరించాలని కమిషనర్ సూచించారు. ఒక శాఖకు సంబంధించిన ఫిర్యాదును మరో శాఖకు బదిలీ చేస్తూ కాలయాపన చేయకుండా అవసరమైన చోట శాఖల మధ్య సమన్వయం చేసుకుని సమస్యను పరిష్కరించాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో శాఖల మధ్య సమర్థవంతమైన సమన్వయం ఎంతో కీలకమని పేర్కొన్నారు. నిన్న నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొత్తం 14 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. వీటిలో పట్టణ ప్రణాళిక శాఖకు సంబంధించి అక్రమ నిర్మాణాలు, రోడ్ల ఆక్రమణలకు సంబంధించిన 4 ఫిర్యాదులు, ఇంజనీరింగ్ శాఖకు 5, పబ్లిక్ హెల్త్ శాఖకు 1, రెవెన్యూ శాఖకు 1, ఎస్టేట్ శాఖకు 1, మ్యాపింగ్ 1, వీధి వ్యాపారస్తుల ఫిర్యాదు 1 అందినట్లు కమిషనర్కు వివరించారు. ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులు స్వయంగా పరిశీలించి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. తాత్కాలిక చర్యలతో సమస్యను ముగించకుండా అదే సమస్య తిరిగి పునరావృతం కాకుండా అవసరమైన శాశ్వత చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను కేవలం దరఖాస్తులుగా కాకుండా నగర పాలనను మరింత మెరుగుపరిచేందుకు వచ్చిన సూచనలుగా పరిగణించాలని తెలియజేశారు. వీరవల్లిలో మమతల పందిరి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఆనంద నిలయం అనాథ వృద్ధాశ్రమంలో వృద్ధుల నీటి అవసరాల కోసం బోర్వెల్ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మొదటి దశలో రోడ్డు పనులు పూర్తి కాగా ప్రస్తుతం బోర్వెల్ పనులు చేపడుతున్నామని సమితి వ్యవస్థాపక అధ్యక్షులు లంక రమేష్ వెల్లడించారు. బోర్వెల్ పనులు పూర్తయిన తర్వాత అక్టోబర్ 22న ఆనంద నిలయం శంకుస్థాపన మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. సమాజహితం కోసం ఇప్పటి వరకు 172 సేవా కార్యక్రమాలు నిర్వహించామని, అనాథలు వృద్ధులకు అండగా నిలవాలనే సంకల్పంతో ఈ ఆశ్రమాన్ని నిర్మిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన్ రావు, మాజీ డెల్టా షుగర్ చైర్మన్ గుండపనేని ఉమావరప్రసాద్ అభినందించారు. ఆనంద నిలయం నిర్మాణం విజయవంతం కావడానికి దాతలందరూ ముందుకు వచ్చి సహకరించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.